వెల్కమ్ టు లక్ష్మణ్ టీవీ. ఈరోజు మన ధర్మపురి ఎమ్మెల్యే గారు లక్ష్మణ్ కుమార్ గారు మరియు పెలగటూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శైలేందర్ రెడ్డి గారు, వారి వెంట కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కలిసి మన ఎల్లంపల్లి ప్రాజెక్టు కాడికి వెళ్ళి చూడడం జరిగింది. మరియు మన లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్. ఎస్ఆర్ఎస్పి సిఈ అండ్ ఇంజనీర్ల ప్రత్యేక పర్యవేక్షణతో రాత్రి 3 గంటలకు కడెంకు సంబంధించిన గేట్లు మొత్తం ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం కూడా ఎస్ఆర్ఎస్పికి సంబంధించిన 2 లక్షల క్యూసెక్ వాటర్ కూడా వదలడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఎల్లంపల్లి గేట్లు మొత్తం కూడా కిందికి వాటర్ వదిలే విధంగా ఇరిగేషన్ అధికారులు, అదేవిధంగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని మాట్లాడి ఏదైతే గోదావరి ఆనుకున్నటువంటి గ్రామాలన్నిటి కూడా ముఖ్యంగా ధర్మపురి, వెలగటూరు కింద ఉన్నటువంటి గ్రామాలకు ముప్పు గురి కాకుండా కిందికి వాటరు సఫిషియెంట్గా ఎక్కడ ఇబ్బంది కాకుండా షట్టర్లు సకాలం వదిలే విధంగా సిఈ గారితో పర్యవేక్షణ చేసి ప్రత్యేకంగా సిఈ గారితో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గోదావరి రివర్ పక్కన ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడుతూ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మ్యాపింగ్ చేస్తుంది. ఇరిగేషన్ మినిస్టర్ గారు, ఇరిగేషన్ అధికారులు కూడా ప్రత్యేకంగా ఇవాళ మేము ఎల్లంపల్లి డ్యామ్ దగ్గరికి అధికారులను తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ పరంగా ఉన్న డ్యామ్ దగ్గర కాబట్టి అక్కడ మాట్లాడడం కరెక్ట్ కాదు, అది ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంటుంది. ఇది కూడా నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం. ఇక్కడ ప్రాంత ప్రజానికానికి అందరికీ కూడా మనం చేసుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారు, అదేవిధంగా ఇంజనీర్లు, ఈ యొక్క ఇరిగేషన్ సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్ గారు హైదరాబాద్ నుంచి మొత్తం ప్రత్యేకమైన అధికారులను తీసుకొచ్చి డ్యామ్ దగ్గర ఉండడం జరిగింది. డ్యామ్కి ఎప్పటికప్పుడు పైన ఎన్ని వాటర్ వదిలినా కూడా పక్కకున్నటువంటి గ్రామాలకు సబ్మెర్జ్ కాకుండా కూడా ఎప్పటికప్పుడు గేట్లు ఓపెన్ చేసుకుంటా కిందికి నీళ్ళు వదిలే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది. ఈ యొక్క గ్రామాల ప్రజలకు కూడా మీరు కూడా ఎవరు కూడా ప్యానిక్ కావద్దు, ఎవరు కూడా ఇబ్బంది పడద్దని చెప్పేసి ఈ ప్రాంత ప్రజానికి అంతా ధర్మపురి ప్రాంతం కానీ, వెలుగటూరు ప్రాంతం కానీ, కింద ఉన్నటువంటి మంచిర్యాల కానీ, రామగుండం ప్రాంతం, గోదావరి అనుకున్న గ్రామాల ప్రజలందరూ కూడా ప్రభుత్వ విప్పుగా ధర్మపురి శాసనసభ్యుడిగా నేను అందరికీ కూడా ప్రజలందరికీ కూడా మనవి చేస్తున్నాను.